హాయ్ అండి. ఈరోజు బీరకాయ కూర అండి. ఓకే, ఎలా చేసే విధానం చూపిస్తాను. ఈజీ మెథడ్, టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, బీరకాయ అండి. ఓకే, పెద్దకాయ కంచంలో రెండుగా కట్ చేసిన. ఓకే అండి, బీరకాయ మన కింద మళ్ళీ అంత క్లీన్ చేసి మళ్ళీ చూపిస్తానండి నేను. ఓకేనా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: శనగగింజలు, ఎండుమిరపకాయలు ఒక 5, శనగగింజలు ఒక పిడికిల శనగగింజలు ఎత్తుకోండి మీరు చాలు. కొద్దిగా తెల్లగడ్డ ఒక 4-5 పాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ, అంతే అండి, ఇంకేం అవసరం లేదు. ఓకే అండి, ఈ తెల్లగడ్డ, శనగగింజలు, ఎండుమిరపకాయలని మనం మిక్సీ చేస్తామండి. 70% ఒక బర్గ్గా కట్టుకుంటేస్తాము. ఓకే అండి, ఎర్రగడ్డని తరుక్కొని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలా. ఓకే అండి, కరివేపాకు డైరెక్ట్గా వేసుకోవాలా. ఇది స్కిన్ తీసేసి దీన్ని పీసెస్ చేసేసి మళ్ళీ నేను చూపిస్తానండి. ఓకే, స్టెప్ బై స్టెప్. ఓకే ఓకే అండి, ఈ విధంగా అండి అన్నీ తరుక్కోవాలా. ఓకే, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఎర్రగడ్డని కూడా అండి ఒక ఎర్రగడ్డ 4 ముక్కలుగా, అంటే సన్నగా తరుక్కొని మళ్ళీ 4 ముక్కలుగా వేసుకోండి. ఒక చిన్న టమోటా అండి, శనగగింజలు ఇప్పుడు నేను చెప్పినా కదండి, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, శనగగింజలు ఈ విధంగా పొడి కొట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము నూనె వేసుకున్నామండి. చిన్న గంట నూనె వేసుకొని అండి పోపు వేసుకోవాలా. ఓకే అండి, చుట్టుపక్కల ఉన్నాయండి ఎర్రగడ్డ జస్ట్ అట్లా జస్ట్ 70% ఉడితే చాలండి ఎర్రగడ్డ. ఓకేనా, ఎక్కువ ఉడకకుండా జస్ట్ ఉడుకుతాను. ఏ టైంలోనే కరివేపాకు కూడా అండి. ఓకే, మిగతా అంతా అండి ఈ కాయలు మొత్తం మనము అట్లా డైరెక్ట్గా వేసుకునేస్తాము. ఓకేనా, దానికన్నా ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి, కొద్దిగా నీళ్ళు చాలా ఇంట్లో చాలు. ఇంకండి వీటినంతా మనము డైరెక్ట్గా అట్లా వేసుకునేస్తామండి. ఇంకా బీరకాయని, టమాటాని, కరివేపాకు. ఇది ఈ టైంలో అండి కొద్దిగా అండి మిరప్పొడి, ఎందుకంటారంటే ఆ కాయకి పట్టాలి కాబట్టి 1/2 స్పూన్ వేయండి. మనకు ఆల్రెడీ చిరుగిన్నె పొడిలో ఉందండి కాబట్టి అవసరం లేదు అండి. ఊరికే జస్ట్ ఆ కాయ కొంచెం ఉడికే లాస్ట్ మినిట్లో వేసేదండి ఆ పొడిని. అందువల్ల మనం ఇప్పుడు కొద్దిగా కాయ పట్టేదానికి వస్తుందండి. అంతేనా, అంతే అండి. దీన్ని కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలండి. పసుపొడి, తగ్గ ఉప్పు అండి, తగినంత ఉప్పు, అంతే అండి. ఓకే, కొంచెం మనం వాట్ చేసి కొద్దిగా నీళ్ళు కూడా కలగబడతాయండి. ఓకేనా, కొద్దిగా నీళ్ళు వేసుకునేస్తాము. ఇంకా అండి కొద్దిగా నీళ్ళు వేసేసి ఓకేనా జస్ట్ ఓకే అండి, ఇది ఉడికేంత వరకు జస్ట్ 15 నిమిషాలు అయిపోతుందండి. దీనిపైన మనం లిడ్ పెట్టేసినామంటే 15 నిమిషాలు ఉడికిపోతుంది. లాస్ట్ మినిట్లో శనగగింజల పొడి, ఉప్పు కారం ఉప్పు చూసుకోండి చాలు. ఊరికే కారం అది వేసినామంటే వేసినాము, మళ్ళీ శనగగింజల పొడిలో వేస్తాము ఉంటాము కాబట్టి దీనికి కారం ఎక్కువ అవసరం లేదండి. ముద్దగా పెట్టేస్తామండి. ఓకేనా, చాలా బాగుంటుందండి. ఓకే, మళ్ళీ నేను చూపిస్తాను ఉడికినాక. ఓకే అండి, మనం చూస్తాము. ఓకే, ఉడికిపోయింటుందండి బాగా. ఓకే, ఈ విధంగా నీళ్ళు ఉన్నాయండి, కొంచెం అన్నానికి కూడా కలుపుకునే దానికి కావాలి కాబట్టి. ఓకేనా, కాయ ఉడికిందా లేదా చూసుకోండి. కాయ ఉడికిపోయి ఉంటుంది. ఓకేనా, ఇది బాగా ఉడికిపోయిందండి. ఉప్పు చూసుకోండి మీరు. ఓకేనా, రెడీ అయిపోయిందండి. ఓకే, నేను ఇప్పుడు మనం శనగగింజల పొడి అట్లా దంచి పెట్టుకున్నాం కదండి, కావాల్సినంత వేసుకోండి. మనం ఎక్కువగా దంచుకున్నా కూడా అండి దానికి కావాల్సినంత థిక్నెస్ చూసుకోండి మీరు. ఓకేనా, నేను అంతా వేయలేదు, చూస్తాను చాలేదు అంటే మళ్ళీ వేసుకుంటున్నాను. ఈ విధంగా కలబెట్టేస్తుందండి. 10 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాలండి. మళ్ళీ బాగా ఎందుకంటే ఓకే అండి, చూడండి ఈ విధంగా. ఓకే, కొంచెం లిక్విడ్గా ఉంటుందండి. ఓకేనా, మనకు లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. మన అన్నాన్ని కలుపుకొని తినాలి కాబట్టి ఇంకా కొంచెం ముద్ద చేస్తానండి. కొంచెం ఎక్కువగా నీళ్ళు నేను కొద్దిగా నీళ్ళు వేసిందండి, మిక్సీ నీళ్ళు వేసాను అంతే. కాయ మనం ఇది చేసేటప్పుడు వస్తుందండి. ఓకేనా, చాలండి ఆ శనగగింజల పొడి. ఓకేనా, నేను పిడికిడి గింజలు ఎత్తుకున్నానండి. తెల్లగడ్డ అవంతా మిక్స్ చేసి కొట్టేది కొంచెం ఎక్కువనే అయింది. దాంట్లో కూడా నేను కొంచెం మిగలబెట్టేస్తున్నానండి పొడి. ఓకేనా, చాలు. ఒక కాయకండి, పెద్ద కాయ ఇది. ఇది ధారాళంగా అండి ఒక 3 తీసుకోవచ్చు ఒక పూటకి. ఓకేనా, కొంచెంసేపు మగ్గని అండి, నేను అలా చూపిస్తాను. ఓకే అండి, చాలు, ఒక 5 నిమిషాలు చాలండి. ఓకే, సర్వ్ చేసి చూపిస్తానండి. ఓకే ఓకే అండి, రెడీ అయిపోయిందండి బీరకాయ కూర. దీనికి కావాల్సిన వస్తువులు మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇంట్లో ఈ విధంగా ఉన్నాయండి, వాటర్ లాగానే, మరియు వాటర్ కాదు, ఇది థిక్గా ఉంటుందండి. మీకు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. మా అన్నం కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా అప్పలం పెట్టుకుంటే చాలండి, చాలా బాగుంటుంది ఇది. ఓకే అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఓకే, బీరకాయ అండి, ఒక పెద్ద బీరకాయ ఒకటి. ఓకేనా, నైస్గా కట్ చేసి పక్కన పెట్టుకో, స్కిన్ తీసేయండి. ఓకేనా, స్కిన్ తీసేసి నైస్గా కట్ చేసి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. దీని ఒక ఎర్రగడ్డ
నైస్గా కట్ చేసుకోండి. ఒక టమాటా కూడా కట్ చేసుకోండి, మీడియం సైజ్ అండి, టమాటా కానీ ఎర్రగడ్డ కానీ. ఓకేనా, అది కట్ చేసి పక్కన పెట్టుకునేస్తామండి ఇవి రెండింటిని. తర్వాత వచ్చి శనగింజలు, ఎండుమిరపకాయలు ఒక 6 అండి. కారం కావాలంటే ఒక 7గా వేసుకోండి. కారం మీడియంగా ఉంటే చాలు అంటే 5 లేదా 6 వేసుకోండి. ఓకేనా, ఎండుమిరపకాయలు, మళ్ళీ వచ్చండి తెల్లగడ్డ. ఓకేనా, 2-3 కాయలు అండి. అంతే. వీటిని అంతా మనం మిక్సీ కొట్టేస్తామండి. మిక్సీ పెట్టేసి బొరుగ్గా అంటే పక్కన పెట్టుకుందామండి. వీటిని మనం పోపు పెట్టేస్తామండి. ఏం లేండి, ఉట్టి ఆవాలు వేస్తాం పోపు అంతే, ఇంకేమేమో. కరివేపాకు, కొద్దిగా ఎర్రగడ్డ, కొంచెంసేపు ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేండి. మీకు తెలుస్తుంది అది ఉడికేటప్పుడు, అదే మగ్గిందంటే చాలు ఎర్రగడ్డ. డైరెక్ట్గా అన్నీ వేస్తామండి. టమాటాని, బీరకాయని డైరెక్ట్గా వేసేస్తాము. కొద్దిగా మనం మిక్సీ అప్పుడే కొడతాం కదండి, తీసి పక్కన పెట్టుకుంటాము. దానికి జస్ట్ ఆ మిక్సీలో నీళ్ళు కొట్టు చాలండి, ఇంకెక్కువ కూడా వేయద్దండి. ఓకే, మీకు ఒక మీడియం చెప్పండి, ఒక చిన్న గ్లాసులో 1/4 గ్లాస్ నీళ్ళు అండి, ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అనుకోండి అంతే. ఇది ఉడికిపోయిందో చూసుకోండి. కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా అండి లైట్గా, ఎందుకంటే కాయ ఉడికేటప్పుడు కారం పట్టాలి పీసు కాబట్టి అనేసి కొద్దిగా మిరప్పొడి వేసుకోండి. 1/4 స్పూన్ వేసుకోండి, చిన్న స్పూన్తో. ఉప్పు, పసుపు పొడి అంతే అండి. బాగా మగ్గనిచ్చేయండి. ఉడికినాక అవి పొడి ఎత్తి వేసేసేయండి. చూసుకోండి, మీకు లిక్విడ్గా కావాలంటే ఈ విధంగా లిక్విడ్గా కావాలంటే ఇట్లా పెట్టుకోండి. లేదా ముద్దగా చేసేస్తాము బాగుంటుందంటే ఇంకో ముద్దగా కూడా పెట్టుకోండి, అవసరం లేదు. ఓకే అండి, ఇదండి ఒక 3 లేదా 4 తీసుకోవచ్చు అండి ఒక పూటకి అన్నానికి. ఈ సైడ్ డిష్కి అప్పలం పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేను బీరకాయ తీయకూర అండి. తయారు చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ అండి. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.